నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పెనుగొండలోని ఆర్యవయసుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. వాసవి మాతను దర్శించేందుకు భక్తులు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలుగు ఉభయ రాష్ట్రాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. 102 గోత్రికులతో కలశాలతో మహిళలు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. వాసవి మాత మాలాధారణ విరమణ సందర్భంగా హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. దీంతో వాసవి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పుచ్చలపల్లి సుందరయ్య పోరాటాల పటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కౌలు రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి అన్నారు. ఆదివారం గణపవరం సిపిఎం కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జక్కంశెట్టి నరసింహమూర్తి, పచ్చిపులుసు గోవిందు, ఎం పెంటారావు, కొటికల త్రినాథ్, ఎం వెంకటేశ్వరరావు, వీరభద్రరావులు పాల్గొన్నారు. నాడు సుందరయ్య కూలీలకు సంఘాన్ని ఏర్పాటు చేసిన ఫలితమే నేడు ఉపాధి హామీ ద్వారా కూలీలు పనిచేసి ఉపాధి పొందుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అన్నారు. పీడిత ప్రజల ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా కేశవరంలో ఉపాధి హామీ కూలీల పని ప్రాంతంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జక్కంశెట్టి పెచ్చెట్లు మాట్లాడుతూ 1934 నెల్లూరు జిల్లా అలగానిపాడులో మొదటిసారిగా కూలీలకు సంఘాన్ని ఏర్పాటు చేసిన ఘనత సుందరయ్యకే దక్కుతుందని అన్నారు. ఆనాడు వలసల నివారణకు దేశవ్యాప్తంగా చేసిన పోరాటాల ఫలితంగానే 2005 నుండి ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. కూలీలంతా యాప్ ద్వారా మస్తరు విధానాన్ని వ్యతిరేకించి కనీస వేతనం 600 పనిదినాలు, 200 రోజుల పనిదినాల పని ప్రాంతంలో సమ్మర్ అలవెన్స్లు, పనిముట్లు, ప్లేసిప్పుల కోసం పోరాటం చేస్తేనే ఆయనకిచ్చే ఘనమైన నివాళని అన్నారు. సుందరయ్య చిత్రపటానికి నీలభౌరయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పి లక్ష్మి, ఎం వెంకటేశ్వరరావు, పీతల శ్యామల, తోట మహాలక్ష్మి, పి గంగావతి, పద్మ, అరిగెల సింగ్, అద్దంకి సుబ్బారావు, గుబ్బ నారాయణ తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కళల ద్వారా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి వారిలోని ప్రతిభ వెలికితీసి వారికి ప్రోత్సాహకర బహుమతులు అందిస్తున్నాం విశ్రాంత ఉపాధ్యాయుడు తాటిపత్తి సుందర్రావు మాస్టర్ అభినందనీయుడని రాష్ట్ర బహుజన కళామండలి అధ్యక్షులు సొడదాసి జయపాల్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఆదివారం పొలమూరులో బహుమతి ప్రదానం, అంబేద్కర్ పాటల పోటీల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరించి జయపాల్కు సన్మానించి మెమోంటోను అందజేశారు. ఈ సందర్భంగా జయపాల్ మాట్లాడుతూ సాంస్కృతిక కళలు మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయని, యువత శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించి రాజ్యాంగ పరంగా మనకు అందించిన ఫలాలను సద్వినియోగపరచుకోవాలని, ప్రయోజకులై అంబేద్కర్ ఆశయాల సిద్ధి కృషి చేయాలని కోరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాసుర మండలం వెలగదుర్తిలో ఎస్సీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఎస్సీ ఏరియాలో రామాలయంలో సీతారాముల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ వేదుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో వేద మంత్రాలతో హోమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి సోమవారిని దర్శించుకున్నారు. ఎస్సీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రసాద వితరణ చేశారు. ఆలయం వద్ద ఏకాహం నిర్వహించారు. ఎస్సీ సంక్షేమ సంఘ నిర్వాహకులు పొలమాటి చిన్న, చోళ శ్రీనివాస్, పొలమాటి రాజేష్, యాల శ్రీను, కొలుకుల రాజేష్, బడుగు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇసుక త్రవ్వకాల తరలింపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ కె మాధవలత అధికారుల బృందంతో కలిసి విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. కడియం ఇసుక రీచ్ను జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, రెవెన్యూ, సెబ్, మైన్స్, ఇరిగేషన్, భూగర్భ జల, పోలీస్ తదితర శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. హైకోర్టు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యటన చేసి హైకోర్టును నివేదిక అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ వెంట రాజమండ్రి డివిజన్లో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, ఆర్డీఓఏ చైత్రవర్షిణి, మైన్స్ ఏడీఎం సుబ్రహ్మణ్యం, సెబీ అధికారి సోమశేఖర్, గ్రౌండ్ వాటర్ డిఈ వై శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, ఇరిగేషన్ అధికారి కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఓపెన్ రీచెస్, ఒకటి బోట్స్మెన్ సొసైటీస్, ఒకటి మూడోది డ్రెడ్జింగ్. అయితే మనకి డ్రెడ్జింగ్ వెహికల్స్ కూడా రోజు పేపర్లో వస్తూ ఉన్నాయి. వీటికి ఏంటి అంటే ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్స్ పిలిచి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. 3 కిలోమీటర్స్ నుంచి 12 కిలోమీటర్స్ పాయింట్ వరకు ఇచ్చారు. అయితే వాళ్ళు ఎవరు కూడా 500 మీటర్స్ మనకి బ్రిడ్జ్ దగ్గర చేయకూడదు. అది మటుకు వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పి ఉన్నాము. డైలీ మన ఇంజనీర్స్ కూడా వెళ్ళి, ఇరిగేషన్ ఇంజనీర్స్ కూడా మానిటర్ చేస్తున్నారు అది చేయకుండా. సో ఈ 3 రకాల పర్మిషన్స్కి సంబంధించి శాండ్ ఎక్స్కవేషన్ అనేది మన జిల్లాలో జరుగుతూ ఉంటుంది. అయితే ఓపెన్ రీచెస్లో ఎక్కడ కూడా వెహికల్స్ వాడకూడదు అనేది మన ఉద్దేశం. కాబట్టి దానికి సంబంధించి నిన్న కూడా టీపర్లో మనకి వెహికల్స్ ఉంటే అవి సీజ్ చేయడం జరిగింది, ప్రొక్లైనర్స్ అవి. అదేవిధంగా బోట్స్మెన్ వాళ్ళు కూడా డ్రెడ్జింగ్ చేయకూడదు. కాకపోతే డ్రెడ్జింగ్కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మటుకు డ్రెడ్జింగ్ చేయొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రెడ్జింగ్ చేసిన శాండ్ బోట్స్మెన్ ద్వారా అమ్ముతున్నారు. అది చేసుకోవచ్చు, వాళ్ళ ఇంటర్నల్ అరేంజ్మెంట్స్. సో బయట మనకి స్టాక్ పాయింట్స్ పెట్టి ఉన్నారు. స్టాక్ పాయింట్స్ దగ్గర వెహికల్స్ వాడచ్చు, ఎందుకంటే అది లోడింగ్కి అన్లోడింగ్కి అక్కడ వెహికల్స్ వాడచ్చు. సో ఈ పద్ధతి జరుగుతూ ఉంది జిల్లాలో. అయితే ఈరోజు మనం ఓపెన్ రీచెస్ అన్ని చెక్ చేయడం జరిగింది. చేసి మనం వాళ్ళకి కూడా, మనకి ఎవరికైతే ఓపెన్ రీచెస్కి పర్మిషన్ ఇచ్చామో వాళ్ళ కండిషన్స్ అన్ని వివరించి ఎక్కడ కూడా మెషినరీ వాడకుండా జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ ఆదేశాల మేరకు పెదపాడు మండలంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం శాంతి భద్రత పరిరక్షణ కొరకు, ప్రజలకు అవగాహన కొరకు మైక్ ద్వారా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపాడు ఎస్ఐ శుభశేఖర్ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కౌంటింగ్ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అమల్లో ఉంటాయని, 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో 4 కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడి ఉండరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నా ముందుగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలని, రాజకీయ పార్టీల పేరుతో పచ్చని గ్రామాల్లో ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా ప్రవర్తించో పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారని, ఏ పార్టీ వారైనా ఎన్నికల వరకే వారి యొక్క ప్రచార కార్యక్రమాలు నిమగ్నమై ఉండాలని, అనంతరం గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వతంత్ర సమరయోధుడు, పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నాయకుడు అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడులోని నర్రాజు భవనంలో ఆదివారం నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి సిపిఎం కార్యకర్తలు, నాయకులు పూలమాల వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ, పుచ్చలపల్లి సుందరయ్య త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం సమాజమే మార్గం అని నమ్మిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు పనిచేసిన ఆదర్శమూర్తి సుందరయ్యని కొనియాడారు. పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడిగా సైకిల్పై వెళ్లిన ఉత్తమ పార్లమెంటేరియన్ సుందరయ్యని చెప్పారు. రాజకీయాల్లో ఉత్తమ విలువలకు నిలుపుటద్దం సుందరయ్యని అన్నారు. అయితే నేటి పాలకులు ప్రజా సంక్షేమం విస్మరించి ప్రజలపై భారాలు వేస్తున్నారని విమర్శించారు. కులం, మతం, డబ్బు ఆధారంగా రాజకీయాలు కలుషితం చేసి దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ప్రజా సంపదను లూటీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం సుందరయ్య చూపిన బాటలో ప్రజా ఉద్యమాలు సాగించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ కరీముల్లా, ముస్నూరి కొండలరావు, రెడ్డి లక్ష్మణరావు, షేక్ ఫషీరా తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. కొత్త ఆలోచనలు చేయడానికి ముందు పాత ఆలోచనలు వదులుకోవాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.